సంతోషం. మరి ఈ యొక్క రాత్రికాల సమయంలో చేరి వచ్చినటువంటి మనము మన యొక్క జీవితాల్లో ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఎంతో ఈ దినము మనం తెలుసుకొని, అంత మాత్రమే కాదు, మన యొక్క జీవితంలో ప్రార్థన, అలాగే రెండవదిగా మన యొక్క జీవితాల్లో భయపడకుండా ధైర్యంగా ఉంటూ, మూడవదిగా మన యొక్క జీవితాల్లో అల్ప విశ్వాసములుగా కాకుండా విశ్వాసములుగా ఉండునట్లుగా మన యొక్క జీవితాలు ఆయన తట్టు త్రిప్పుకుందాం. కాబట్టి చేరి వచ్చిన బిడ్డలందరూ కూడా మరి చిన్న నలతగా ఉండి శరీరము నిద్రావస్థలోనికి వెళ్తే కొంతసేపు ఆపుకుని దేవుని యొక్క ముఖదర్శనములో నుండి ఆయన మాట వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూద్దాం, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన అక్కడ 23వ వచనంలో చెప్పబడుతుంది, ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కి పోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. ఇక్కడ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రార్థన అక్కడ మనం చూస్తున్నాం. ఆయన ఒంటరిగానే ఉన్నాడు. అందరినీ జనసమూహాన్ని పంపివేశాడు. శిష్యులను అలా పంపివేయలేదు. ఎలా పంపివేశాడు చూద్దాం. 22వ వచనం చివరి భాగంలో ఆయన వారిని ఏం చేశాడట? చివరి మాట, ఆయన వారిని బలవంతము చేశాను. అద్దరికి వెళ్ళమని ఆయన ఏం చేశాడట? బలవంతము చేశాను. జనసమూహంలో అయితే పంపించి వేశాడు, కానీ ఆయన శిష్యుల్ని ఏం చేశాడట? అద్దరికి వెళ్ళమని ఆయన ఏం చేసినాడు? బలవంతం చేస్తూ వచ్చాడు. కాబట్టి మరి ఆయన దగ్గర నుండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఏకాంత ప్రార్థనలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మరి ఒకవేళ రేపు 21 రోజుల ప్రార్థన అయిపోయిన తర్వాత ఈ సమయానికి సీరియల్లోనో లేకపోతే మరి ఫోన్లో యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ అన్ని సోషల్ మీడియాలో యవనస్తులు కానీ పెద్దవారు కానీ వృద్ధాప్యులు ఉన్నవారు కానీ అనేకమైనటువంటి సమయాలు గడిపేటువంటి విధానంలోనికి మనం వెళ్ళిపోతాం. వెళ్ళిపోయినప్పుడు బలవంతంగా టీవీ కడతావా? నువ్వు బలవంతంగా టీవీ సీరియళ్ళు కట్టి దేవునితో ఏకాంత సమయం గడపాలా? నీ యొక్క ఏకాంత సమయము దేవునితో గడిపేటువంటి సమయం ఏమైనా ఉందా? కాబట్టి మరి ప్రతి ఒక్కరికి కూడా దేవునితో ఏకాంత సమయము, ఉదయకాల సమయమున మనము దేవునితో గడుపుట. మరి దానియేలు యెరూషలేము వైపు తట్టు కిటికీ తీసి ఏం చేశాడట? దినమునకు 3 మారు ప్రార్థన చేశాడు. మరి దావీదు అయితే ఉదయమున, సాయంత్రమున, మధ్యాహ్నమున. కాబట్టి ఆ యొక్క అనుభవము, యేసుక్రీస్తు వారి యొక్క ఏకాంత ప్రార్థన అనుభవము మన యొక్క జీవితంలో ఉండాలని ఈ దినం దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు. మన యొక్క జీవితాల్లో బలవంతంగా దేన్ని మనం వదులుకోలేని పరిస్థితిలో ఉంటూ వస్తున్నాం. సెల్ ఫోను లేకపోతే తడుముకునేటువంటి పరిస్థితి ఎక్కడుందా? ఉదయాన్నే లెగిసిన వెంటనే ఎంతమంది దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుని ముఖదర్శనం లేకుండా సెల్ ఫోన్లోనే ఏ మెసేజ్ వచ్చింది, స్టేటస్లో ఎంతమంది నన్ను చూశారు, ఎన్ని లైకులు వచ్చాయి నేను పెట్టినటువంటి కామెంట్కి అనేటువంటి విధానంలో ఈ దినము చాలామంది సెల్ ఫోన్ వైపులైతేనే, టీవీ అయితేనే అనేకమైనటువంటి విధానంలో మన యొక్క జీవితాలు నాశనం వైపుకు పరిగెడుతుండగా దేవుడు మాట్లాడేటువంటి విషయం, రండి ఏకాంత సమయం గడపండి. ఆయన మాదిరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క జీవితానికి మాదిరి ఎవరన్నా ఉన్నారంటే ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనకు మరి అలవాటుగా లేకపోతే ఏకాంత సమయము దేవునితో గడిపేటువంటి వాడుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి సందర్భం మనం చూద్దాం. ఒకే సువార్త నుండి
ఆ యొక్క విషయాలను మనం గమనించడానికి మనం ప్రయత్నిద్దాం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఏకాంత సమయములు దేవునితో దేని విషయంలో గడుపుతూ వచ్చినాడో చూద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయము, లూకాసు వార్త 6వ అధ్యాయము 12వ వచనం. ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. ఏం చేశాడట? రాత్రి గడిపెను. రాత్రంతా కూడా తండ్రితో సహవాసం చేస్తూ, తండ్రితో ఏకాంతముగా ఎవరున్నారు? ఎవరూ లేరు, తండ్రి ఆయనే. మరి ఆయన ముందున్నటువంటి పని అంత గొప్పదిగా ఉంటూ వస్తుంది. అంత గొప్ప పని ముందుంది. ఏం చేసినాడు? 13వ వచనంలో, ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులు అని పేరు పెట్టెను. వారిని ఏర్పరిచి దేవుని యొక్క పనిలోనికి పంపబడడానికి ప్రభువైనటువంటి యేసు చేసినటువంటి ఏకాంత ప్రార్థన ఏం చేశాడట? రాత్రంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉండి అభిషేకించడానికి, శిష్యులను పంపించడానికి. వారు ఎట్టి రీతిగా మరణమవుతూ వచ్చారో మనకు తెలుసు. అట్టి మరణం పొందు నిమిత్తము వారిని అభిషేకించడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన ప్రాముఖ్యమైనది. నీ ఒక పనిలోనికి వెళ్తున్నావు, ఆ పనిలోనికి వెళ్ళేటప్పుడు నీ యొక్క సమయాలు ఎంత? ఒక పని తలపెడుతూ వచ్చావు నీవు, దేవునితో సలహాలు లేకుండా, సూచన లేకుండా, ఆయన వాక్య తలంపు లేకుండా మన యొక్క జీవితాల్లో మరి పరిపాటిగా, అలవాటుగా మన యొక్క జీవితాలు పనిలోనికి వెళ్ళిపోతాం. ప్రభువా, ఈ పనిలోనికి వెళ్తున్నాను, నాతో మాట్లాడు, నీ వాక్యము పట్టుకొని నేను వెళ్తాను. ఉద్యోగానికైనా, వివాహానికైనా, మరి దేనికైనా మన యొక్క జీవితంలో దేవుడు కోరుకున్నది ఆ యొక్క పని నిమిత్తము దేవునితో గడిపి ఆయన యొద్ద నుండి మాట పొందుకొని మన యొక్క జీవితాల్లో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఆయన మాదిరి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనకి మాదిరి. అదే లూకాసు వార్త మరొక సందర్భం చూడాలని ఆశిస్తున్నాను. లూకాసు వార్త 9వ అధ్యాయము, లూకాసు వార్త 9వ అధ్యాయం 18వ వచనం. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా, చాలండి, ఆయన శిష్యులు చాలు. కాబట్టి ఆయన ఒంటరిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. దేనికోసం చేస్తున్నాడంటే, ఆయన ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడో, శ్రమ పడాలా, హింస పొందిన తరువాత మరి చనిపోవాలా, చనిపోయిన తర్వాత 3వ దినాన్ని లేగాల, అటువంటి సందర్భాన్ని శిష్యులకు తెలియపరచడానికి ఆయన ప్రార్థనలోనికి వెళ్ళిన సందర్భం అది. చూద్దాం ఆ మాట మనము చూద్దాం. 22వ వచనంలో, మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పెను. ఆయన తన వారిని దగ్గరగా కూర్చోబెట్టుకుని, నేను ఈ పని నిమిత్తమే పంపబడుతూ వచ్చాను అనేటువంటి సందర్భంలో మరి వారి కనువిప్పు కలడానికి, వారు దేవునితో సహవసించి ముందుకు వెళ్ళడానికి ఆయన ఏం చేసినాడట? ఒంటరిగా ప్రార్థన చేసినటువంటి సందర్భంలో వారి యొక్క శిష్యులను పురికొల్పడానికి, ఆయన ఎందుకోసం వచ్చాడో చెప్పడానికి ఆయన ప్రార్థించిన వాడిగా ఉంటూ వస్తున్నాడు. తిరిగి అదే అధ్యాయంలో ఇంకొక సందర్భాన్ని మనం చూసి మనం ముందుకు వెళ్దాం. 29వ వచనంలో, లేదా ఆయన ప్రార్థించుచుండగా లేదా 28 చివరి నుంచి, ఆయన పేతురును యోహానును యాకోబును వెంట పెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను. చాలా రూపాంతర కొండ మీదకు వెళ్ళాడు. పేతురు, యాకోబు, యోహాను వెంట పెట్టుకుని వెళ్ళారు. కానీ వారు ఆయనతో లేరు. ఏమైపోయారు?
లేనట్టుగానే ఉన్నారు. మనం కూడా అంతే. ఈ యొక్క ప్రార్థనాలయంలో ఉంటాం, ఏదేదో ఆలోచనలు, ఏదేదో మన యొక్క జీవితంలో మరి పరిపరి విధాలుగా మన యొక్క బలహీనతలను బట్టి మనము దేవునితో కనెక్టివిటీ తెగిపోయే వారంగా ఉంటాం. ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆయనకి ఓపీ రావడం లేదు. ఏం రావడం లేదు? పేషెంట్స్ ఏం ఎక్కువ రావడం లేదు. రాకపోతుంటే బయట కాంపౌండర్కి చెప్పాడట, ఒక 10 నిమిషాలు ఎవరైనా వస్తే వెయిట్ చేయించి డాక్టర్ గారు బిజీగా ఉన్నారు అని చెప్పి లోనికి పంపు అని చెబుతూ వచ్చాడట. అలాగే ఒక వ్యక్తి వచ్చాడు, డాక్టర్ గారు చాలా బిజీగా ఉన్నారని కాంపౌండర్ చెప్పాడు. నిజమే కదా, డాక్టర్ గారు బిజీగా ఉన్నారేమో అనుకుని ఒక పావు గంట వేసిన తర్వాత లోనికి పంపించాడట. పంపించినా సరే డాక్టర్ గారు ఫోన్లో, ఇప్పుడంటే సెల్ ఫోన్స్ వచ్చాయి కానీ అప్పుడులో ల్యాండ్లైన్లు ఉండేవి కదా, చాలా బిజీగా మాట్లాడుతున్నాడట. ఏం మాట్లాడుతున్నాడంటే ఒక సర్జరీ గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ చెప్పండి ఏంటి అంటే ఆయన అంటూ వచ్చాడట, సార్ నేను టెలిఫోన్ డిపార్ట్మెంట్ వచ్చాను, ఆ యొక్క ఫోన్ కనెక్షను తెగిపోయింది. ఏం చెప్పాడు? ఫోన్ కనెక్షను తెగిపోయింది. నవ్వుతున్నారు మీరు. మన యొక్క జీవితాల్లో కూడా ఆయనతో కనెక్టివిటీ ఏమైపోయింది? ఎప్పుడో తెగిపోయింది. కానీ మనం ఏ భ్రమలో ఉన్నామంటే దేవునితోనే ఉన్నాము అనేటువంటి భ్రమలో ఉంటూ మన యొక్క జీవితాలు వెళ్ళిపోతున్నాయి, సాగిపోతున్నాయి. దేవుడు కోరుకునేది వీరు కూడా దేవునితో నడుస్తూ వెంబడించినటువంటి ఈ యొక్క శిష్యులు ప్రధానమైన వారు. పేతురు, యాకోబు, యోహానుని ముగ్గురినే తీసుకుని వెళ్ళాడు. ఆయన తండ్రితో ఏకాంతంగా గడిపినప్పుడు ఆయన ముఖము రూపాంతరం అయిపోయింది. మహిమ తేజస్సుతో ఆయన ముఖము ప్రకాశిస్తుంటే వారితో ఉన్నటువంటి ముగ్గురు శిష్యులు ప్రకాశించవలసినటువంటి వారు ఏమైపోతూ వచ్చారో చూద్దాం. అదే అధ్యాయము 32వ వచనంలో, పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేల్కొన్నప్పుడు ఆయన మహిమను వారు చూస్తూ వచ్చారు. చూద్దాం. ఆ యొక్క సందర్భంలో వీరు దేవునితో లేకుండా ఉండడానికి నిద్రమత్తు ఇటట. ఆయనతో ఉంటే మరి సాహసిస్తూ వారి ముఖాలు కూడా రూపాంతరం చెందవలసింది, మహిమ తేజస్సుతో ప్రకాశించవలసినటువంటి ముఖాలు ఎలాగైపోయాయి? మన యొక్క జీవితాల్లో కూడా ఏదో ఒక ఆటంకము అడ్డు దేవుణ్ణి సమీపించకుండా, దేవుని యొక్క మహిమను మనం పొందుకోనకుండా మన యొక్క జీవితాల్లో ఏదో ఒక అడ్డు మన యొక్క జీవితాల్లో వచ్చినప్పుడు మనము దేవునితో సరైన విధానంలో లేము. చూద్దాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనం. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. ఏంటి మరుగు చేస్తారట? మన పాపములు దేవునికి మనకి అడ్డుగా ఉన్నాయి. ఆయన చూడలేకపోతున్నాం, ఆయనతో సహవసించలేకపోతున్నాం, ఆయనతో ప్రార్థించలేకపోతున్నాం, ఆయన మహిమను మనం పొందుకోలేకపోతున్నాం. కారణము మన పాపాలు. రండి వివాదము తీర్చుకుందాము. మన పాపములు ఎర్రగా ఉన్నవైనను హిమవలే తెల్లగా చేస్తానని యెషయా 1లో చెప్తాడు. మన యొక్క జీవితంలో దేవుని వైపు తిరగడానికి యెషయా 55లో అంటాడు, మీరు నా తట్టు తిరిగినట్లయితే, మీ యొక్క చెడు మార్గములు విడిచినట్లయితే మీ యందు బహుగా ఆనందించే దేవుడు ఆయన. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో ఆయన ముఖదర్శనం చేసుకోవడానికి, ఆయన మహిమను పొందుకోవడానికి, ఆయన స్వరూప దర్శనాన్ని మనము తేజో మహిమను చూడకుండా ఉండడానికి ఏటి అడ్డుగా ఉన్నాయట? మన పాపములే అడ్డుగా ఉంటూ వస్తుండగా అక్కడ ఆయన ఏకాంతముగా గడిపింది. ఎందుకంటే యేసు ప్రభు వారి యొక్క నిర్గమను గురించి, పునరుద్ధానమును గురించి చూద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయము 31వ వచనం.
వారు మహిమతో అగుపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడు. అక్కడ ఏకాంత సమయం గడిపింది. ఎందుకంటే ఆయన నిర్గమము పునరుద్ధానం ఏంటంటే విధానము కొరకు ఆయన ఏకాంత సమయం గడిపిన సందర్భం అది. రూపాంతర కొండ మీద మరి శిష్యులు వేరే వేరే ఆలోచనలతో ప్రక్కదో పడుతున్నప్పుడు ఈయన నా కుమారుడు, ఈయన మాట వినండి. ఆ వచనము 35వ వచనం ఉంటుంది. ఏమనంటాడంటే నా కుమారుడు ఈయన మాట వినుడి. కాబట్టి మన యొక్క జీవితాల్లో దేవునితో ఏకాంతముగా గడిపితే మన యొక్క జీవితాల్లో ఆదికాండం 18వ అధ్యాయం అంటాడు, అబ్రహాముకు నేను చేయబో కార్యమును దాచే దేవుడు కాదు. కాబట్టి ఏదైతే సంభవింపబోతుందో, ఏదైతే నీ యొక్క జీవితంలో జరగబోతూ వస్తుందో దాన్ని తెలుసుకోవలసినటువంటి ఏకైక మార్గము దేవునితో ఏకాంత సమయము. ఇంకొక సందర్భాన్ని లూకాసు వార్తలో ఉండి చూద్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయము మొదటి వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయము మొదటి వచనం. ఆయన యొక్క చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యుల్లో ఒకడు ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన నేర్పమని ఆయన. కాబట్టి శిష్యులు అడుగుతూ వస్తున్నారు పరలోక ప్రార్థన. మనకి తెలిసినటువంటి సందర్భమే అది. ఆ యొక్క పరలోక ప్రార్థన శిష్యులకు నేర్పే ముందు ఆయన ప్రార్థన చేస్తూ ఆయన యొక్క చోట ప్రార్థన చేయిచుండగా ప్రార్థన చాలించిన తరువాత శిష్యులకు ఏం నేర్పాడండి? పరలోక ప్రార్థన నేర్పిన సందర్భం అది. కాబట్టి దేవుడు ఏం చేసినా సరే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క భూలోకంలో జీవించేటప్పుడు ఆ యొక్క 12 మందిని ఏర్పరచుకునేటప్పుడు, అలాగే ఆయన పునరుద్ధానం గురించి తెలియపరిచేటప్పుడు, ఆయన మరణ పునరుద్ధాన భూస్థాపాల గురించి తెలియపరిచేటప్పుడు, పరలోక ప్రార్థన జరిగినప్పుడు తెలియపరిచేటప్పుడు, చివరిగా 22వ అధ్యాయం 39వ వచనంలో అనేక సందర్భాలు ఉన్నాయి. ఇదే సువార్తలో చివరిగా 22వ అధ్యాయము లూకాసు వార్త 39వ వచనం. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. కాబట్టి ఆయనకి ఏంటట అక్కడ అన్న మాట ఏంటి? వాడుక చొప్పున. వాడుక అంటే నీకు బ్రష్ చేయమని ఎవరైనా చెప్తారా అండి? ఉదయాన్నే బ్రష్ చేయని ఎవరైనా చెప్తారా? మరి ప్రార్థన చేయమని చెప్పాలా? మరి నేను కొంతమంది యవనస్తులను కానీ వేరొక వారిని కానీ ఈరోజు నీ క్వైట్ టైం దేవునిలోతో ఏకాంత సమయము ధ్యానము ఏమన్నా చదువుకున్నావా అని అనేకులను అడిగినప్పుడు వారు వచ్చినటువంటి ఒకే ఒక మాట, అన్న టైం లేదు. ఏటట మరి వారు పండ్లు కడుక్కోవడానికి టైం ఉంది, అన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి కాలకృత్యాలకు సమయం ఉంది, కానీ దేనికి సమయం లేదట? దేవునితో గడపడానికి, వాక్య ధ్యానానికి, ప్రార్థనకు, ఆరాధనకు ఏటట్లేదట. కానీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మనకు మాదిరి ఉంచిపోయాడు. ఏం చెప్తున్నాడు ఆయన? వాడుక చొప్పున. అంటే ఒక దగ్గర ఒక పాస్టర్ గారు ఇలా చెప్తూ వచ్చారు, ప్రార్థన అన్నదట నీ యొక్క ఊపిరి శ్వాస నిశ్వాస, ఊపిరి పీలుస్తావు వదులుతావు, ఒకవేళ ఆగిపోతే పరలోకం నా దేశమే పాట పాడాలి ఖచ్చితంగా. ఏంటి మరి ప్రార్థన నీ యొక్క జీవితంలో ఆ యొక్క శ్వాస నిశ్వాసలాగా, ఊపిరిలాగా నీ జీవితంలో వాడుక చొప్పున ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చివరిగా ఆయన అప్పగింపబడినటువంటి రాత్రి ఒలీవల కొండకు వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెను ఐదు నుండి తొలగించు, ఆయనను నీ చిత్తమే. కాబట్టి వాడుక చొప్పున ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏ పని చేసినా మాదిరి చూపించి ముగించి వెళ్ళాడు. అది అప్పచెప్పింది ఎవరికంటే ఆయన శిష్యులకే. మన మీద భారాన్ని ఉంచి నేను ఎలాగైతే జీవిస్తూ వచ్చానో, నేను ఎలాగైతే నా యొక్క పని చేస్తూ వచ్చానో
అది కొనసాగింపవలసినటువంటి బాధ్యత ఎవరిది? మీదే. కాబట్టి మన యొక్క జీవితంలో ప్రార్థన అన్నది చాలా ప్రాముఖ్యం. ప్రార్థనా కోరికల్లోనే ఉన్నాం మనం. కానీ మరి ఏ యొక్క పనిని మొదలు పెట్టడానికైనా లూకాసు వార్త నుండే 5 సందర్భాలు సుమారుగా చూపించి ఉంటాను. ఆ యొక్క ప్రతి సందర్భంలోనూ ఆయన వాడుక చొప్పున ఏకాంతముగా ఇంకెవరూ లేరు. తండ్రి ప్రభు అయినటువంటి యేసే నీ జీవితంలో ఆయన ఎందుకోసమైతే పంపబడుతూ వచ్చినాడో, ఆయన ఏ కార్యమైతే చేయడానికి వస్తూ వచ్చినాడో, మన యొక్క జీవితంలో కూడా ప్రాముఖ్యమైనటువంటి మొదటి అంశము ప్రార్థించుట, ప్రకటించుట. ఏంటండి? ప్రార్థించుట. నీ యొక్క ప్రార్థనా సమయాలు దేవునితో సరిగా ఉంటే నీవు దేవుని యొక్క స్వారూప్యానికి మారుతావు. మారిన తర్వాత ఏం చేస్తావంటే ప్రకటిస్తావు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చూద్దాం. అదే లూకాసు వార్త 4వ అధ్యాయము 34వ వచనంలో, 43వ వచనంలో లూకాసు వార్త ఆయన 4వ అధ్యాయము 43వ వచనంలో, నేనితర పట్టణములలోను నేనితర పట్టణములలోను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను. ఇందు నిమిత్తమే నేను పంపబడితినని వారితో చెప్పెను. ఒక ఉద్దేశంతో దేవుడు ఈ యొక్క భూలోకానికి పంపాడు. అది మనందరికీ తెలుసు. ఆయన మరణించాలా, 3వ దినాన లేవాలి, మనందరి కొరకు రక్తాన్ని కలువరిశిలలో కార్చిన తరువాత ఆయన రాజ్య సువార్త ప్రకటిస్తూ అనేకులను స్వస్థపరుస్తూ ఆ యొక్క పనిని ముగించిన వాడుగా ఉంటూ వస్తున్నాడు. మనం కూడా దేవుని కొరకు హతసాక్షులు అవడానికి, దేవుని కొరకు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం అంటాడు, సజీవ యాగముగా మిమ్మల్ని మీరే అర్పించుకోనండి. కాబట్టి మనం ఎందుకు ఈ భూలోకానికి పంపబడ్డామంటే, మరి తిను, త్రాగు, సుఖించు, కాన, పీన, సోన, బాగా పడుకో, బాగా తిను, బాగా తిరుగు. ఇది లోకస్తుల నినాదము. మనలో కూడా అదే నినాదముతో బ్రతుకుతున్నట్లయితే ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు అంటున్నాడు, మన ముందు ఒక పని ఉంది, మన ముందు ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికే నీవు ఈ భూలోకానికి వచ్చావు. ఆయన మాత్రమే కాదు, నీవు నేను కూడా రావడానికి కారణం ఏంటట? ఆయన సువార్తను ప్రకటించడానికే. ఆయన అంటున్నాడు కదా, ఇందు నిమిత్తమే రాజ్య సువార్తను ప్రకటింపవల్లని ఆయన పంపబడిన వాడుగా ఉంటూ వస్తున్నాడు. మన యొక్క జీవితంలో ఎందుకు పంపబడ్డామో మనకు ఎరుగుతున్నామా? గంభీరమైన ప్రశ్న. మరి ఎప్పుడన్నా ప్రశ్నించుకున్నారా? ఎందుకు నేను పంపబడ్డాను? దానికి ఆన్సర్ ఎక్కడుంది? లూకాసు వార్త 4:43లో చదువుకున్నటువంటి వాక్య భాగంలో మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవించిన సందర్భంలో అనేకుల రోగులను స్వస్థపరుస్తూ వచ్చారు. ఏం చేశారు? వారు దేవుణ్ణి తెలియపరచకుండా ఉండలేరు. నీ జీవితంలో మరి దేవునిలోకి ఎలాగొచ్చావో, దేవుడు ఏ కార్యమైతే చేస్తున్నాడో, ఎట్టి రీతిగా రక్షింపబడుతూ వచ్చినావో, నీ యొక్క జీవితంలో ఇతరులకు తెలియపరచకుండా నీవుంటే నీ వచ్చినటువంటి పని సఫలం కానట్టే, విఫలమైపోయింది. దేవుడు ఎందుకోసమైతే నీ జీవితంలో కార్యం చేస్తున్నాడో ఆ కార్యము అనేకులకు తెలియపరిచి దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి, దేవుని వైపుకు త్రిప్పడానికి ఆయన నిన్ను వాడుకోవాలని ఆశిస్తుంటే మన యొక్క జీవితంలో వృధా ప్రయాసలకు, మన యొక్క జీవితంలో తుచ్చమైన వాటికి అంటాడు కదా, ఇదా సమయము వస్త్రాలు, పొలాలు, గొర్రెలు, దొడ్లు, ఎడ్లు సంపాదించుకోవడానికి ఇదా సమయము. గెహాజీ కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. మన యొక్క జీవితంలో మనం ఎందుకైతే పంపించామో తెలియకపోతే అదే కుష్ఠరోగి ప్రకటిస్తూ వచ్చాడు దేవుణ్ణి. ఒకే సువార్తలోని మనం చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము. మార్కు సువార్త
మొదటి అధ్యాయము 45వ వచనంలో, అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకు ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించిన గనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్యములలో నలుదిక్కల నుండి జనులు ఆయన వద్దకు వెళ్ళడానికి యాక్సెస్ లేదట. అంతగా ప్రకటించాడు. ఎవరు? ఈ యొక్క కుష్ఠరోగి. 10 మంది శుద్ధులయ్యారు కాదా, 90 ఎక్కడ? మరి ఆయన్ని స్వస్థపరిచిన తరువాత ఆయన చేసినటువంటి పని ఏంటి? అక్కడ చెబుతున్నటువంటి మాట, ప్రచురము చేయుట ఆరంభించెను. మనలో కొంతమంది ఇంకా ఆరంభించలేదేమో. ఇటట ఆరంభించలేని పరిస్థితిలో ఉంటే ఆరంభించు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన ఎట్టి రీతిగా ప్రచురం చేశాడు. అదే మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనంలో ఆయన ప్రచురపరిచింది అక్కడ చెబుతూ వస్తున్నాడు. మార్కు సువార్త ఏమని ప్రకటించాలా, ఏమని ప్రచురించాలా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏమని ప్రకటిస్తూ వచ్చినారో మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనంలో, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. కొంతమంది దేవుని సువార్త ప్రకటించారు. నాకండి స్వస్థపరిచారండి, దరిదాపుగా 99 ఎకరాలు ఉంది నాకు. ఏంటి 99 ఎకరాలు ఉంది. 10 తరాల వరకు, నేను చచ్చేంత వరకు నా యొక్క ఆస్తిపాస్తులు బిడ్డలు సరిపోతారు. ఏం ప్రకటించాలా? నీ ఆస్తిపాస్తులు కాదు, నీ యొక్క అర్హతలు కాదు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ చెప్తున్నటువంటి మాట దేవుని సువార్త. ఏమని చెప్పాలా? కాలము సంపూర్ణమైపోయింది, త్వరగా ఆయన రాబోతున్నాడు, దేవుని రాజ్యము సమీపించుంది, మారు మనస్సు పొంది సువార్త నమ్మండి, మీ మనసు మార్చుకోండి. ఏదైతే సువార్త, ఆయన సువార్తలో పుట్టుక ఉండాలా, మరణం ఉండాలా, పునరుద్ధానం ఉండాలా, అది సువార్త. నీ యొక్క సువార్తలో ఈ 3 లేకపోతే అది నకిలీ సువార్తే. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి ఎందుకు వచ్చారు, ఎందుకు మరణించాడు, ఎందుకు లేపబడ్డాడు? నేను కూడా ఒకానొక దినాన ఆయనతో పాటు నేనేం చేయబడతాను? లేపబడతాను. అది చెప్పకపోతే సువార్త ఎట్లా అవుతుంది? కాబట్టి మన యొక్క జీవితాల్లో కాలము సంపూర్ణమైంది, మారు మనసు పొందండి, మరి సువార్తను నమ్మండి అని దేవుని రాజ్య సువార్తను ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటించిన సందర్భము. కాబట్టి ఆయన అనేకులను స్వస్థపరిచిన తర్వాత ఆ యొక్క కుష్ఠరోగి కూడా మార్కు సువార్త 1వ అధ్యాయంలో కూడా మరి ప్రకటింప ఆరంభిస్తూ ఎంతగా ఆరంభించి ముగించాడట. యేసు ప్రభువారు అక్కడ తిరగలేకపోతున్నారు, అరణ్యం గుండా వచ్చి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అక్కడ. మన యొక్క జీవితంలో దేవుని యొక్క సువార్తను ఇంకా మొదలు పెట్టకపోతే, ఇంకా ఆరంభించకపోతే, తెలియపరచకపోతే మరి ఎట్టి రీతిగా అనేకులు దేవుని వైపుకు త్రిప్పే పనిలో నువ్వు ఎలాగుంటావు? కాబట్టి మన యొక్క జీవితాల్లో అనేక సందర్భాలు మనము చూద్దాం. ఇంకొక సందర్భం చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయము 20వ వచనంలో అక్కడ దయ్యం పట్టినటువంటి వాడు స్వస్థచిత్తుడై ఉండి ఆయన ప్రకటించిన విధానము 5:20లో, వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీయు దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. కాబట్టి స్వస్థచిత్తుడై దేవుని యొక్క పాదాలు చెందినటువంటి దయ్యాలు పట్టిన వాడు ఏం చేస్తున్నాడట? ప్రకటింపనారంభించుండగా దెకపొలి అంతా కూడా ప్రకటిస్తూ వచ్చాడు. మన మాకవరపాలెం ఎంత, సుబ్బరాయుడిపాలెం, అనేక గ్రామాలు ఉన్నాయి. మనం ఏం చేయలేకపోతున్నాం?
ప్రకటన చేయలేకపోతున్నాం. ఆరంభిద్దాం. అక్కడ అంటున్నాడు, మన యొక్క జీవితాల్లో దేవుడు చేసిన మేలులు ఇంకొకరు తెలియపరచకపోతే సంఘం ఎలా నిండుతుంది? ఇంకొకరు దేవుని వైపుకి ఎలా తిప్పబడతారు? కాబట్టి యేసు రాజ్య సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. ఆ యొక్క కుష్ఠరోగి సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. దయ్యాలు పట్టిన వాడు ప్రకటిస్తూ వచ్చాడు. ఇంకొక సందర్భాన్ని చూద్దాం. 7వ అధ్యాయము, అదే మార్కు సువార్త 7వ అధ్యాయము 36వ వచనము చివరి భాగంలో, అక్కడ చెవుడు నత్తిగల వ్యక్తిని దేవుడు స్వస్థపరిచినప్పుడు అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దానిని ఏం చేశారట? ప్రసిద్ధి చేశాడట. వద్దయ్యా నేను తిరగలేకపోతున్నాను అని వారించిన మరి ఎక్కువగా, అక్కడ మరి ఎక్కువగా అనేటువంటి ప్రాముఖ్యమైన మాటను మనం తీసుకుంటే, రాత్రి లేదండి, పగలు లేదండి, ఆయన అలా సువార్త చేస్తూనే ఉంటారు. అదనమాట. కాబట్టి మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క పని ఆరంభించడానికి, సువార్తను ప్రకటించడానికి, అనేకులను దేవుని వైపుకు నడిపించడానికి, అనేకులు దానియేలు గ్రంథము చివరి అధ్యాయం ఉంటుంది, ఎవరైతే తిప్పుతారో వారు ఈ లోకంలో స్టార్స్ కాదట. దేవుని యొక్క దృష్టిలో సూపర్ స్టారా, మెగాస్టారా, ఏ స్టార్ ఉంటే ఆ స్టారే. మరి మన యొక్క జీవితంలో తేజో నక్షత్రాల వలె నీవు నేను ఉండడానికి దేవుడు పిలుచుకున్నాడు. మన ముందు పని ఉంచాడు. ఆ పనిని మనం ప్రకటన చేద్దాం. నీ జీవితము ద్వారా, నీ యొక్క సాక్ష్యం ద్వారా ఏం చేయాలా? ఆయనను నామాన్ని ప్రచురపరచడానికి, ప్రసిద్ధి చేయడానికి మొదలుపెట్టి పని ఆరంభించి ముగించేంత వరకు, ఎంతవరకు? మనం వెళ్ళేంత వరకు. కాబట్టి మన యొక్క జీవితాల్లో ప్రార్థించుట ప్రకటించుట శ్వాస నిశ్వాసంలాగా మన యొక్క జీవితంలో ప్రార్థన, దేవుణ్ణి ప్రకటించేటువంటి విధానంలో ఉండాలనేటువంటి ఆశ దేవుడి యొక్క రాత్రికాల సమయంలో కోరుకుంటూ వస్తున్నాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో దేవుడు కోరుకున్నటువంటి విధానంలో మనం వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. లేకపోతే నీ వలన అనేకులకు ఆటంకంగా ఉన్నామా? ఏటి ప్రశ్న? నీవే దేవుని యొక్క సన్నిధికి రాకుండా ఆటంకంగా ఉంటే అర్థమవుతుందా? నీ వలన దేవుని యొక్క రాజ్య సువార్త ఆగిపోతే ఆ సందర్భాన్ని చూచి ముందుకు వెళ్దాం. అదే మార్కు సువార్త 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయము 22వ వచనములో, అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నేలలోను పడద్రోయును. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. కాబట్టి ఆ యొక్క మోగదయ్యం పట్టింది. నీళ్ళల్లోనూ అగ్నిలోనూ వెళ్ళిపోతూ మూర్ఛిల్లిపోతూ వస్తున్నటువంటి వానిని శిష్యుల దగ్గరికి తీసుకొచ్చారు. ఏంటండి? శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చారు. శిష్యులు ఆ యొక్క దయ్యాన్ని, మరి కిందన ఉంటుంది అదేటట, మోగాత్మట, 2వ అంకి వేసి కిందన మూల భాషలో మోగాత్మ పట్టిన వాణిని శిష్యులు ఏం చేయలేకపోయారు? వెళ్ళగొట్టని కారణాన అన్ని జనులు ఏమంటున్నారు? నీ వలన ఏమైనా అవుతుందా? అదే 7వ అధ్యాయంలో 37వ వచనంలో, ఈయన సమస్తమును బాగుగా చేస్తాడా, చెయ్యాలా? ఏంటది? చేసి ఉన్నాడు. ఆయన సమస్తము బాగు చేసి ఉన్నాడు. అటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి నీ వలన అవుతుందా? నీ చేతన అవుతుందా? నీ చేత కాదా? ఎవరి దగ్గరికి వచ్చి అడుగుతున్నారు? శిష్యులు చేయలేనటువంటి పని వలన అన్ని జనులు దేవుణ్ణి నమ్మలేనటువంటి వారుగా ఉంటొస్తున్నారు. ఏమంటున్నాడు ఆ మాట? ఆ యొక్క వచనం చూసేటప్పటికి నేను ఒక 10 నిమిషాలు ఆగిపోయి, నేను మొదటగా చదివేటువంటి సందర్భంలో
ఆగిపోయి నా సంఘర్షణ మరి ఈ యొక్క రోమాలన్నీ దేవుడు చేయలేడని వీళ్ళు అడుగుతున్నారా అనేటువంటి సంఘర్షణలోనికి కొంతసేపు నేను వెళ్ళిపోయాను. అట్టి ప్రాముఖ్యమైనటువంటి మాట అది. ఏమంటున్నాడు అది? ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి. కాబట్టి ఆయన వల్ల ఏదేమైనా ఉంటుంది. అందుకనే కింద దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? నమ్ముట నీ వలనైతే, నీవు నమ్మితే సాధ్యపరిచే దేవుడు ఆయన. నమ్మితే సాధ్యపరిచే దేవుడు. 7వ అధ్యాయంలో ఆయన చెవులు తెరవబడ్డాయి, ఆయన నాలుక నరాలు సడలతో వచ్చి ఆయన ఎఫ్రతా అనగా తెరవబోటని అర్థం. తెరవబడింది. మన జీవితాల్లో ద్వారాలన్నీ మూసుకుపోతున్నాయి. అక్కడ దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించాల్సింది మూసుకుపోవడానికి గల ప్రధాన కారణం శిష్యులు అడుగుతూ వచ్చినప్పుడు ఆయన చెప్పినట్టు మాట అదే అధ్యాయంలో 29వ వచనంలో పైనుండి, మేమెందుకు ఆ దెయ్యములు వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయన అడిగిరి. అందుకైన ప్రార్థన వలనే కానీ దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట కిందన ఫుట్ నోట్లో ఏమనుందంటే ఉపవాస ప్రార్థన వలన. ఏటట శిష్యులు ఉపవాస ప్రార్థనలోనికి వెళ్ళకపోవడం ఏంటి? దేవుడి దగ్గరికి వచ్చి మరి నీకేమన్నా చేతనం అవుతుందా అని అడగడం ఏంటి? నా ప్రశ్న అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. నీవు ఉపవాసం లేకపోతే అన్ని జనులు దేవుణ్ణి నమ్మలేని విధంగా చేతకానివానిగా చేసేటువంటి విధానంలో ఉండడానికి ప్రధాన కారణం ఎవరు అంటే నీవు నేనే. కారణం మన ఆత్మీయత కోల్పోతూ వచ్చాం, ప్రార్థనా సమయాలు దొంగిలిస్తూ వచ్చాం, దేవునితో సహవాసం లేదు, ఉపవాసం లేదు. కాబట్టి ఈ 21 దినాల ఉపవాస ప్రార్థనలో మనము దేవునితో గడిపితే ఏమవుతుందట? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఆయన సమస్తమును బావుగా చేసి ఉన్నాడు. ఆయన తెరవజేయువాడు ఎఫ్రతానగా తెరిచే దేవుడు. నీ యొక్క జీవితంలో ఏదైతే మూసుకుపోయిందో ఆ యొక్క ద్వారమును తెరిచే దేవుడు. గర్భఫలమైన నీ యొక్క జీవితంలో ఉద్యోగమైన, వివాహమైన, నీ యొక్క జీవితంలో అనేకమైనటువంటి సమస్యలతో ఉన్నప్పుడు నీవు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు కార్యము చేసే దేవుడు. ఆయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. కాబట్టి మన యొక్క జీవితాల్లో ప్రార్థన ప్రాముఖ్యత ప్రకటించుట అనే దాంట్లో ప్రాముఖ్యత మొదటి అంశంగా మనం చూస్తూ వచ్చాం. 2వ అంశంలోనికి వెళ్దాం. అదే మత్తయి సువార్త 14వ అధ్యాయము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 26-27 వచనాలు. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి నేనే భయపడకుడని వారితో చెప్పగా. కాబట్టి 2వ సందర్భం అక్కడ మనందరికీ తెలిసిన సందర్భమే. ఆయన బలవంతంగా పంపించాడు అద్దరికి వెళ్ళమని మనం చూసుకుంటూ వచ్చాం. శిష్యులు అలాగా 21-22 వచనంలో తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవాలని ఆయన వారిని బలవంతము చేశాడు. ఎక్కడికి నెట్టాడు? గాలి వచ్చేస్తుంది, వారు మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. వారి యొక్క జీవితాలు భయమైపోతున్నాయి. ఏమైపోతున్నాయి? మన యొక్క జీవితాల్లో కూడా భయం మనల్ని మింగేస్తుంది. మనం ఏం కలిగి ఉండాలా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా. ఏం కలిగి ఉండాలా? భయభక్తులు అంటే ఆయన మీద ఆధారపడాలా, ఆయన్ను మాత్రమే వెంబడించాలా, ఆయనే మనము చూచేవారంగా ఉండాలా.
భయము ఏం చేస్తుందంటే దేవునికి దగ్గరగా చేస్తుంది. భక్తి ఏం చేస్తుంది? భక్తి దేవునికి దగ్గరగా చేస్తుంది. దగ్గరగా. భయం ఏం చేస్తుందంటే పాపము నుండి దూరంగా అవడానికి చేస్తుంది. భయభక్తులు అంటే ఏంటి? భక్తి ఏం చేస్తుంది? దేవునికి సమీపిస్తూ 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 ఆయన స్వరూపంలోనికి మారిపోతాం భక్తితో. భయం దేని పట్ల ఉండాలా? పాపం చేయకూడదనే భయము. భయము పాపం నుండి దూరంగా వెళ్ళడానికి భయం ఉండాలా? దేవుణ్ణి చేరువవడానికి భక్తి ఉండాలా? మన యొక్క జీవితాల్లో భయభక్తులు అంటే భయభక్తులు ఉన్నాయండి. పాపం ఎడల భయం ఉందా? దేవునికి చేరుమవుతూ వస్తున్నామా భక్తితో? ఈ యొక్క రాత్రికాల సమయంలో వీరు భయపడుతూ వస్తున్నారు. కారణం ఏంటి? వీరు భయపడడానికి యేసు ప్రభుతో నడిచిన వారే, యేసు ప్రభుతో అత్యంత సమీపంగా ఉన్నవారే, మరి ఆయన చూడగానే భయపడిపోవడానికి కారణం ఏంటి? నాకు తెలిసినంత వరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అక్కడ ఏం చేస్తున్నారు? తండ్రితో ఏకాంత సమయం గడుపుతూ వస్తున్నారు. ఇక్కడ వీరు ఏకాంత సమయం కానీ ప్రార్థన సమయం కానీ ఉండలేని పరిస్థితులను బట్టి అని అనుకుంటున్నాను నేను. ఆ యొక్క పరిస్థితి అక్కడ సంభవిస్తూ వచ్చింది. నిజంగా అక్కడ మనం చదువుకున్నటువంటి సందర్భంలో ఆ యొక్క లూకాసు వార్త 9:34 వారు నిద్రపోతూ ఉన్నారు. దేవుని యొక్క ముఖరూపం మారిపోతూ వచ్చింది. మన యొక్క జీవితాల్లో కూడా అనేక సార్లు భయంలోనికి నెట్టివేయబడతాం. దేనిలోనికి? ఎటువంటి భయం? గతం పాపాలు మనల్ని ఏడిపిస్తూనే ఉంటాయి. ఈ యొక్క నడుస్తున్నటువంటి కాలంలో మనం భయంతోనే వెళ్తాం. ముందు ఏటో అగమ్యగోచరంగా నా యొక్క గమ్యం ఉందని డీలా పడిపోయేటువంటి పరిస్థితి మన యొక్క జీవితాల్లో. భయము మనల్ని ఆవరిస్తూ వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, నేనే ధైర్యము తెచ్చుకో. ఏ భయంతో ఉన్నావు నువ్వు? ఒక సందర్భం మనం చూసుకుంటుంటే అదే సందర్భం లూకాసు వార్త 9వ అధ్యాయము. లూకాసు వార్త 9వ అధ్యాయము 34వ వచనంలో అతడు ఇలాగు మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు ఏమైపోయారట? భయపడిపోయినప్పుడు అక్కడ చెప్పిన మాట మత్తయి సువార్త 14వ అధ్యాయంలో, నేనే భయపడుకుని ధైర్యంగా ఉండడని చెప్పినటువంటి మాట ఇక్కడ వేరొక మాటగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మరియు ఈయన నేను ఏర్పరచుకున్న నా కుమారుడు, ఈయన మాట వినండి. ఈయన మాట. దేవునితో సహవాసం లేకుండా సహవాసము తెగిపోయింది. ఇందాక చెప్పాను కదా, టెలిఫోన్ కమ్యూనికేషను ఏమయ్యాడు? ఆ కనెక్షన్ తెగిపోయింది. భయంలోనికి నెట్టబడ్డారు. అక్కడ కూడా గాలి ఎదురొచ్చింది, అలలు రేగుతున్నాయి, భయంలోకి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే దేవునితో సహవాసం లేక. సహవాసం ఉంటే ఆయన స్వరూప్యానికి మనం మారుతాం. ఆయన ఉన్నాడనేటువంటి ధైర్యం ఉంటుంది. ఆయన మాట మనం వింటాం. సహవాసము ఆయనతో సహవాసం లేక, మరి సహవాసం ఉంటే ఆయనతో ఆయన దైవ గ్రంథం ద్వారా మనతో మాట్లాడంటారా? ఈరోజు దేవుని యొక్క మాట ఏదన్నా ఒకటి నిన్ను ఆదరించిందా? ఈయన మాట వినండి. విన్నావా? ఈవేళ ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న ఇది. భయపడుతున్నప్పుడు ఈయన నా కుమారుడు, ఆయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి అని అక్కడ రూపాంతర కొండ మీద చెబుతున్నటువంటి కారణం ఏంటంటే, వారు అనేకమైనటువంటి విధాలుగా ఆయన మార్గములు, ఆయన సత్యముల నుండి తొలగిపోయి ఆలోచించేటువంటి విధానంలోనికి వారు వెళ్తూ వచ్చినప్పుడు ప్రేమ కలిగిన దేవుడు ఆ యొక్క మేఘము నుండి, ఆ యొక్క మెరుపు శబ్దం నుండి ఆయన యొక్క శబ్దం వచ్చినప్పుడు వారు ఏమైపుతో వచ్చారు? భయపడుతూ వచ్చారు. ఈయన మాట వినండి. మన యొక్క జీవితాల్లో
భయపడే పరిస్థితిలో ఆయన మాట ఏమంటుందంటే నేనే, ధైర్యము తెచ్చుకో. ఆయన మాట జీవింపచేసే మాట, ఆయన మాట ఓదార్చే మాట, ఆయన మాట మన తప్పరిల్లా చేసే మాట. మన యొక్క జీవితంలో అన్యులకు మనకు తేడా ఏంటో చూపిస్తాను. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము, కీర్తన గ్రంథము, సంకీర్తన గ్రంథము 20వ అధ్యాయము 8వ వచనం. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. ఆయన నామం ఉంది అక్కడ అంటున్నాడు పైన, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదము. వారు అంటే అన్ని జనులు ఏమైపోతారు? కృంగి నేల మీదే పడిపోతున్నారు. కృంగినటువంటి మనల్ని దేవుడు లేపుతూ వస్తున్నాడు. తన బాహువు చేత, తన హస్తము చేత, తన కుడి చేతి చేత నిన్ను నన్ను కూడా. ఎందుకంటే ఈరోజు ఉదయాన్నే డైలీ పోర్షన్ చదువుతావు, టీవీలో ఏదన్నా మాట ఉంటుంది, ప్రార్థనా కొడికి వస్తావు, ఏదో ఒక సహవాసంలో ఒక వారంలో నువ్వేమైపోతావంటే తెప్పరిల్ల పడతావు. కూలిపోయినటువంటి నీవు దేవుని యొక్క మాట నీ వరకు వచ్చి నిన్ను ఏం చేస్తుంది? కృంగిన సమయాల్లో, ఏ ఒక్కరూ లేని సమయంలో దేవుని మాట ఆదరిస్తుంది, జీవింప చేస్తుంది, మన యొక్క జీవితాలను తెప్పరిల్ల చేస్తుంది. అదే మాటను నీవు కోల్పోతే, దేవుతో సహవాసం లేకపోతే ఆయన మాట నీవు పొందలేనప్పుడు భయం ఉంటుంది. దేవుడు అంటున్నాడు నేనే, ధైర్యము తెచ్చుకో. కాబట్టి ఆయనతో సహవసించి ఆయన దగ్గర నుండి ప్రతిదినము ఆయన మాటను పొందుకుంటూ మన యొక్క జీవితంలో కృంగిపోయినటువంటి మనల్ని దేవుడు లేవనెత్తినట్లుగా మనల్ని కృప దయచేస్తాడు. అది రెండవ మాట. చివరి మాట చెప్పి మనం ముగించుకుందాం. మూడవ మాట అదే మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనంలో, వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. నీవే అయితే